రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? దినదిన గండంగా ఉన్నది. మరి దళిత ఉద్ధరణకు గానీ, లేదా బడుగు బలహీన వర్గాలకు ఎలా? నేను చెప్తున్నా కదన్నా, 400 స్కీమ్స్ అనౌన్స్ చేసినాం మేము, హ్మ్. మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల టైంలో. ఆ 400 స్కీమ్లను సక్రమంగా అమలు చేయడానికి కొంచెం టైం వ్యవధి పడుతుంది. హ్మ్. మా రాష్ట్రం ఆర్థిక బడ్జెట్ హ్మ్. సంవత్సరానికి మనకు నెలకు వచ్చే ఆదాయము 24,000 కోట్లు రెవెన్యూ వస్తుంది. హ్మ్. ఆ 24,000 రూపాయలు వచ్చే దాంట్లో వీళ్ళు దాదాపు 6 నుంచి 7,000 కోట్లు కలిగి మిత్తిలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన అప్పులు, బీఆర్ఎస్లు చేసిన అప్పులు, కాళేశ్వరం అని, ఇంకో ప్రాజెక్ట్ అని, ఇంకోటి అని దుబారకు చేసిన అప్పుల కింద 6,000 కోట్లు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. ఆ చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బులు ఉద్యోగాలకు, వాళ్ళకు జీతాలు ఇవ్వాలా, తర్వాత ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా, ఇది అభివృద్ధి చేయాలా. ఇది మాకు ముఖ్యమంత్రి గారి ముంగట ఉన్న టాస్క్, మా ఫైనాన్స్ మినిస్టర్కి ఉన్న టాస్క్. కాబట్టి దీంట్లో ఏం లేదు, ఆర్థిక పరిస్థితి అంతా మెరుగవుతుంది, అంత చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాం. తర్వాత హైడ్రా ఒకవైపు కూల్చివేతలు జరుపుతుండగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ని కూడా కూలుస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అది నిజమేనా? అయితే వాస్తవం ఏంటంటే, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అది దాదాపు ఒక 100 సంవత్సరాలు లీజ్ తీసుకున్నాం. నిజాం నవాబులది అది ప్రాపర్టీ. 11 ఎకరాల 22 గుంటలు అది భూమి. ఆ భూమి 100 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు. ఆ లీజ్ ఇచ్చింది ఇప్పుడు 50-60 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో బిల్డింగ్స్ అన్నీ కూడా పురాతనంగా అయిపోయినాయి, పాతగా అయిపోయినాయి. అయితే అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ హౌస్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి ఆలోచన వచ్చింది. మా ప్రసాద్ అన్న గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ కడితే అక్కడ బుక్స్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చి తర్వాత ఊర్లలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టే చేయడానికి క్లబ్ హౌస్ కానీ, అక్కడ వాళ్ళకి ఈ చదువుకొని అవగాహన తీసుకొచ్చుకోవడానికి, తర్వాత మన అసెంబ్లీలో ప్రజల పక్షాన ఏం మాట్లాడాలి, రాజ్యాంగబద్ధమైన బుక్స్ ఏమున్నాయి, ఇవన్నీ చదువుకోవడానికి అక్కడ ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక ప్లేస్ను అన్నిటికీ దగ్గర, సెక్రటరియట్కు దగ్గర, అక్కడ అసెంబ్లీకి దగ్గర, కాబట్టి అటువంటి ప్లేస్ ఉండడం అనేది కరెక్ట్ అనేది ప్రభుత్వం భావించి దాని మీద ఒక నిర్ణయం మొన్నటికి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద తప్పకుండా క్లబ్ హౌస్